బాహుబలి. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇండియన్ సినిమాలో ఒక రెవల్యూషన్. 2015లో వచ్చిన ఈ ఎపిక్ ఎవ్రీ బ్యారియర్‌ని బ్రేక్ చేసి ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసింది. ఒక తెలుగువాడు విజన్‌తో కొడితే ఆ సౌండ్‌కి ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ని చూసి షాక్ అయిపోయింది. సో లెట్స్ టేక్ ఎ లుక్ అట్ హౌ బాహుబలి రీడిఫైన్డ్ ఇండియన్ సినిమా ఫర్ ఎవర్. దానికన్నా ముందు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావాలి అంటే ఫ్లిక్ టెరిటరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ బాహుబలి బిగ్ బడ్జెట్ మూవీస్ లేవా అంటే చాలా ఉన్నాయి. బట్ ఏ విజన్ లైక్ ఎస్ఎస్ రాజమౌళి ఎవరికీ లేదు. ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా హైప్లు, రివ్యూస్ అవి ఇవి అని చెప్పి చాలా ఉన్నాయి. కానీ 2015లో ఇవేం లేవు. అంతా పబ్లిక్ మౌత్ టాక్తోనే బేస్ అయ్యి ఉండేవి. అసలు ఆడియన్స్ అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయని రేంజ్లో విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఎవ్రీ జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్తో ఎస్ఎస్ రాజమౌళి ఒక ఆరాని క్రియేట్ చేశారు. అసలు కొట్టేసిందిరా ఈ సినిమా, ఇది కదరా సినిమా అంటే అని ఎప్పుడు అనిపించిందంటే నాకు, మూవీ స్టార్టింగ్లో శివగామి వాటర్ ఫాల్స్ దగ్గర స్లిప్ అయ్యి పడిపోద్ది కదా, అప్పుడు ఒక్కసారిగా పరమేశ్వరా అని వాటర్ ఫాల్స్ వైపు చూస్తుంది. అప్పుడు వెంటనే కింద నుంచి పై వరకు వాటర్ ఫాల్స్ని చూపిస్తారు. ఓ గాడ్, అల్టిమేట్ గూస్ బంప్స్. అక్కడితోనే బాహుబలి వరల్డ్ క్లాస్ సినిమా వైబ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పటి వరకు మన సౌత్ మూవీస్కి హిందీలో అంత బిజినెస్ కూడా ఉండేది కాదు. బట్ బాహుబలి ఆ బ్యారియర్ని కూడా బ్రేక్ చేసేసింది. దాంతో కేజీఎఫ్, పుష్ప, RRR లాంటి సినిమాలకి రోడ్ వేసిందని చెప్పొచ్చు. ఇంత లార్జ్ స్కేల్ సినిమా టెక్నీషియన్స్లో కూడా వీ కెన్ డ్రీమ్ బిగ్ అండ్ ఆల్సో వీ కెన్ అచీవ్ ఇట్ అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమా. అసలు నిజం చెప్పాలి అంటే అన్ని ఆస్పెక్ట్స్లో బాహుబలి ఒక బెంచ్ మార్క్లా అయిపోయింది. పాన్ ఇండియా మూవీస్ ఏం రిలీజ్ అయినా బాహుబలి రేంజ్లో విజువల్స్ ఉన్నాయా, ఆ స్టాండర్డ్స్ ఉన్న మూవీయేనా అని ఆడియన్స్ డిస్కషన్స్లో బాహుబలి కామన్ అయిపోయింది. వై కట్టప్ప కిల్ బాహుబలి అనే క్వశ్చన్ నేషనల్ అబ్సెషన్ అయిపోయింది అప్పట్లో. ఇంకా బాహుబలి 2తో 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్రలోనే నిలిచిపోయింది. అన్డౌటెడ్లీ బాహుబలి ఇస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. రాజమౌళి గారు మనకి కేవలం ఒక సినిమాని మాత్రమే ఇవ్వలేదు, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇచ్చారు. స్టార్ట్ డ్రీమింగ్ బిగ్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ అని. అండ్ ఇంత హ్యూమాంగస్ ప్రాజెక్ట్ ని నమ్మి తన కెరీర్ లోనే ప్రైమ్ 5 years డెడికేట్ చేసిన మన ప్రభాస్ అన్నకి ఇండియన్ సినిమా ఎప్పుడు రుణపడి ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద లెజెండ్ ఎంఎం కీరవాణి. యాక్చువల్ డ్రాఫ్ట్ లో బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు. ఆ సీన్ తో కాకుండా వేరే సీన్ తో ఎండ్ అవ్వాలి అంట. కానీ ఎంఎం కీరవాణియే ఆ క్లైమాక్స్ ఐడియా ఇచ్చారంట. అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. తన ఇచ్చిన మ్యూజిక్ తో బాహుబలి రాయల్టీ ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించింది. తన అన్రియల్ విజన్ తో, అమేజింగ్ స్టోరీ టెల్లింగ్ తో తెలుగు సినిమా ప్రైడ్ ని ఆకాశానికి తీసుకువెళ్లిన ఎస్ఎస్ రాజమౌళికి అ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ రిలీజ్ అయింది కదా, వెళ్ళి ఈ ఎపిక్ ని ఇంకోసారి బిగ్ స్క్రీన్స్ పై చెరిష్ చేద్దాం. జై మాహిష్మతి.